అయితే ఇందులో ముఖ్యంగా ఇప్పుడు మీరు యూట్యూబర్స్ పైన కేసులు అవ్వడం చూస్తూనే ఉన్నారు. అవును. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు Yes. అని చెప్పి. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే బెట్టింగ్ యాప్స్ చేయడం అనేది, ఆడటం అనేది నేరమే. పేకాట ఆడటం నేరమే, ఆడిపించడం నేరమే. బెట్టింగ్ యాప్ అనేది కూడా అంతే. ఇప్పుడు రమ్మీ గేమ్స్ ఉన్నాయి, క్యారమ్ బోర్డు ఉంది, ఎన్నో రకాల ఆడుతున్నారు. అసలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయటమే డేంజర్. కానీ ఇంకోటి ఏంటంటే డబ్బులు ఇస్తున్నారు కదా అని ఏది పడితే అది చేయడం కూడా తప్పే. ఎందుకంటే కొంతమంది ఫాలోవర్స్ నేనున్న జాతకాలు పెడతా, అరే నా జాతకం బాగాలేదని చెప్పి కాల్ ట్రై చేస్తారు. దాంట్లో మోసపోయిన వాళ్ళు ఉన్నారు, బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. బెట్టింగ్ యాప్లో కూడా ఉంటాయి మోసపోయిన వాళ్ళు, బాగుపడే వాళ్ళు ఉన్నారు. కానీ ఇది ఎట్లా అంటే చాలా 100 వరకు వచ్చిన దాకా కూడా బయటపడలే. జనాలు స్టేజ్ దాటిపోయారు, పీకల దాకా వచ్చిన దాకా తెలవలేదు. దాని గురించి మోసపోయి లాస్ట్కి ఇప్పుడు బయటకు వచ్చింది. అయినా కానీ ఇప్పటికైనా ఆపితే బెటరు. ఆపకపోతే వాళ్ళ ఫలితం అయితే నాకు తెలిసి ఆపరు అనుకుంటున్నాను. ఎందుకంటే రోజు ఇట్లా అని ఉన్న చేయి పోకుండా ఉండదా. ఇక ఆపినోడు మంచిగా బాగుపడతాడు, ఆపినోడు మళ్ళా ఫ్యాన్కో దేనికో ఏలాడతాడు అంతే. ఇప్పుడు నాన్ వేషన్ ఫస్ట్ దీనిపైన చేసిండ్రు అని చెప్పేసి అంటారు. కానీ ఇతను వ్యూస్ కోసమే యూట్యూబర్స్ మీద ఇట్లా చేస్తున్నారు అని అంటే మీరేమంటారు? అంటే అవసరం లేదు ఆయనకి. ఆయన ఆల్రెడీ ఆయనకు ప్రపంచ యాత్రి కూడా ఒక ఛానల్ ఉంది, నాన్ వేషన్ ఒక ఛానల్ ఉంది. దాంట్లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన చేయాలంటే చేసుకోలేక కాదు. కానీ సజ్జనార్ సార్తో మాట్లాడిన తర్వాత కొన్ని బయటకు వచ్చినాయి. సిచ్యువేషన్లో నాకు ఈ ఉన్నాయి అని చెప్పుకుంటాడు. నువ్వు చేయి, నేను చూసుకొని ఉన్నా అనుకుంటాడు. చేసిండు అంతే. ఇప్పుడు ఆయన చేయడం వల్ల మంచి జరిగింది కదా. ఇప్పుడు ఒక 10 మంది చనిపోయే వాళ్ళు ఆగిపోతారు. బెట్టింగ్ యాప్ ఆడాల్సి అని మొదటికి వచ్చిన వాళ్ళు ఆగిపోతారు. ఆయన వల్ల ఒక 10 మంది బతికినట్టేగా. అంటే ఎవరి ధైర్యం ఇచ్చిరా, ఎవరి ధైర్యం ఇవ్వలేదు కాకపోయినా ఆయన ఒక వీడియో చేయడం ఒకందుకు మంచిదే నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నాన్ వేషన్ వ్యూస్ కోసం మాత్రమే పనిచేస్తూ జస్ట్ యూట్యూబర్ల మీద చేస్తున్నాడు ఫైట్. కానీ మిగతా వాళ్ళు రూట్ కాజ్ కోసం కూడా కష్టపడుతున్నారు. యువ సామ్రాట్ కానీ రామాబాయ్ అని చెప్పేసి ఒక హ్యాండిల్ ఉంటుంది ఇన్స్టాలో. వీళ్ళంతా మొదటి నుంచి 2 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ పేరు రాకుండా అన్వేష్ పేరు వచ్చింది. 2-3 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు. లాస్ట్ ఇయర్ చేసిర్రు. ఆయన చేసినప్పుడు మేము కూడా స్టార్ట్ చేసినాం. నేను ఎక్కువ హర్ష సాయి పేరు మీద మోసాలు జరుగుతున్నాయని చెప్పి నేను ఎక్కువ కొట్లాడినా. అక్కడి నుంచి ఇది గొడవ స్టార్ట్ అయింది. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసినా అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయింది. ఇప్పుడు యువ సామ్రాట్ అన్న కూడా ఆయన కూడా ఫస్ట్ చేసిండు, కంటిన్యూగా చేసిండు. తర్వాత మళ్ళీ మధ్యలో ఆపేసిండు. తర్వాత ఇప్పుడు ఈయన చేసిన తర్వాత బాగా వైరల్ అయింది అంతే. ఎప్పుడు ఎవరు చేశామని కాదు, ఎవరు చేసిన తర్వాత ఆగింది అనేదే ముఖ్యం. సో అన్వేష్ వల్ల ఆగింది అని అంటారు. ఆగబోతుంది అదే కాదు ముఖ్యం. ఇప్పుడు తెలంగాణ గురించి ఎంతమందో కొట్లాడారు, ఎవరెవరో కొట్లాడారు. తెలంగాణ వచ్చిందా? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చింది. అందరు ఏమంటారు? కేసీఆర్ గారు వచ్చింది. ఇది కూడా అంతే. ఎవడు చేసిండు అనేది ముఖ్యం కాదు. నాన్ వేసిన చేసిన తర్వాత బెట్టింగ్ యాప్స్ ఆగినాయా లేదా, ప్రమోషన్లు అనేది కావాలి. అంటే ఇప్పుడు ప్రమోషన్ చేయడం, ఇప్పుడు వీడు ప్రమోషన్ చేయించుకునేవాడు ఎలాగైనా చేయించుకుంటాడు. ఇప్పుడు యూట్యూబర్స్ ద్వారా, లేకపోతే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా, లేకపోతే రేపటి నాడు పేపర్ యాడ్స్ ద్వారా, లేకపోతే టీవీ షోస్ ఎట్లా రూట్ కాజ్ కోసం కూడా ఫైట్ చేయాలి కదా. చేయాలి కదంటే ఇప్పుడు సొంత కన్న తల్లిదండ్రులు చెప్తేనే ఈయనట్లే జనాలు వింటున్నారా? అమ్మాయిలు వినట్లే, అబ్బాయిలు వినట్లే. మరి వాడు చెప్తే ఇంటే బాగుపడతాడు, లేకపోతే ఉరి అంతే. దీంట్లో ముందు మార్గం అని అనుకో. నా కొడుకు బండి కొనిస్తా, నా కొడుకు చిన్నగానే పోతాం అనుకుంటా, వాడు స్పీడ్ పోతే కనుక గుద్ది అనుకుంటే 2 రోజులు ఏడుస్తారు అంతే. అంతేగా ఎవరైనా అంతే. చెబితే వినాలా, వినకపోతే 2 రోజులు ఏడుస్తారు ఎవరైనా అంతే. ఇప్పుడు నాన్ వేషన్ అన్నది ఇంకా సీఎం గారు కేసీఆర్ గారు, మన రేవంత్ రెడ్డి గారు ఆపినా, ఎవరు ఆపినా చెప్పేంతవరకు చెప్తారు అంతే. వినకపోతే ఏం చేస్తాం? అది అంటే ఇప్పుడు ఆగుతాయి అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు అయితే అయినాయి, కేసులు యాడ్ అయినాయి. ఇంకా కాలే, కేసులు తీసుకొచ్చి లోపల వేసి సెట్ చేస్తే భయం పడతారు. కానీ ఆడేటోళ్ళ మీద కూడా వేయాలి కేసు. ఆడేటోళ్ళ మీద కూడా కేసు వేసి 2-3 అరెస్ట్ చేస్తే వాడు ఎవడన్నా వచ్చి నేను 10 లక్షలు పోగొట్టుకున్నా గోగురు కూడా పెట్టాలి అంతే. ఫస్ట్ పోయిన ఆడినంతసేపు ఎవరికి చెప్పాలి, ఆడిపోయి డబ్బులు అయిన తర్వాత నా అయిపోయినా అంటావా అని చెప్పి తీసుకుపోయి 2 రోజులు జైలు ఇస్తే అమ్మో ఆడినోడి మీద కూడా జైలు అవుతుంది అని చెప్పి ఇది ఒక భయం ఉంటుంది. మీరు నిన్ననే ఒక ట్రైన్ కింద ఒక అబ్బాయి పడి చనిపోయారు. అంటే బెట్టింగ్ యాప్ ఐపీఎల్. అంటే ఇప్పుడు ఐపీఎల్ అంటే వాడికి ఎంత సిగ్గు. ఆ చచ్చిపోయినోడికి
ఎంత సిగ్గు శరం నా బుద్ధి లేకపోతే బెట్టింగ్ యాప్ల మీద డబ్బులు వస్తాయని చెప్పి పెట్టి సూసైడ్ చేసుకుంటే వాడు బతకటం కంటే చచ్చిపోవడం బెటర్. అంటే ఆయన చనిపోవడం బెటర్. ఎందుకంటే ఉత్తగా డబ్బులు ఎందుకు వస్తాయండి? ఎందుకు వస్తాయి? కష్టపడితేనే వచ్చేది. ఇన్ని సంవత్సరాలు సోషల్ మీడియాలో కొట్టుకొని పెట్టుబడి పెట్టి వస్తే ఇప్పుడు వస్తున్నాయి. అది కూడా కొన్ని రోజులాగానే ఏడుపు జనాలు. ఉత్తగా ఎందుకు వస్తాయి డబ్బులు? ఒక ఈవెంట్ చేసిన 5 లక్షలు ఈవెంట్ చేసిన సూపర్ సక్సెస్ అయింది. 35,000 ఎగ్గొట్టిన నాకు. పెద్ద ఈవెంట్ మేనేజర్ ఆయన, చాలా పెద్ద ఈవెంట్. అన్న డబ్బులు ఇవ్వనంటే 4 లక్షలు ఈవెంట్ ఇచ్చిన కానీ నీకు 30,000 రూపాయలు తగ్గేవా? కష్టపడింది మేము, చేసింది మేము, డ్యాన్సుల కాస్ట్యూమ్ మనం కొంచెం రిమార్క్ అయినా లక్షల దగ్గర తగ్గిస్తారని మేము. అట్లాంటి వాళ్ళు ఏం ఉత్తగా ఎవడో వెట్టింగ్ యాప్ కడితే ఇండియా గెలుస్తుందా ఓడిపోద్దా అని నీ చేతిలో పని ఉంటే నువ్వే పెద్ద కోటీశ్వరుడు అవుతావు. ఈ సినిమా హిట్ అయిద్దా ఫ్లాప్ అయిద్దా నువ్వు నిర్ణయించేటోడు అయితే నువ్వే చేసుకో. అంతే. అట్లాంటి వాడు బతికి వేస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్నని బాధ పెడతాడు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీని బాధ పెడతాడు. పోయినోడు ట్రైన్ కింద తలకాయ పెట్టిండు. లామ్యం. ఎప్పుడైనా ఉత్తగా వచ్చిన సొమ్ము ఉద్దరపాలు, కష్టపడ్డ సొమ్మే ఉండట్లేదండి. కరెక్టే. నా ఫ్రెండ్షిప్లో ఫిలిం నగర్లో ఒక అతను ఉంటాడు. రోజాలో ఉన్నప్పుడు, బ్యాచిలర్ ఉన్నప్పుడు, అన్న ఒక 10,000 కావాలంటే నువ్వు డబ్బులు ఇస్తే నేను అడగలేను తమ్ముడు, నా దగ్గర చైన్ ఉందని చెప్పి 20,000 చైన్ ఇచ్చిన. నాకు చెప్పబెట్టకుండా 40,000 గోద పెట్టుకుండు చైన్ని. అక్కడ మొత్తం అమ్ముకొని వాళ్ళందరికీ ఇచ్చిన కానీ నాకు ఇవ్వలే డబ్బులు.